శ్రీహరి టాక్స్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. 14వ వారం బిగ్ బాస్ 5 హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కాజల్ను బిగ్ బాస్ 5 బజ్ హోస్ట్ అరియానా ఇంటర్వ్యూ చేసింది. నేను బిగ్ బాస్ కు పెద్ద ఫ్యాన్ని. టాప్ 5లో లేనందుకు బాధగానే ఉంది. ఒక అడుగులో మిస్ అయినందుకు చాలా బాధగానే ఉన్నా, కనీసం టాప్ 6లో ఉన్నానే అని సంతోషంగా ఉన్నా. హౌస్ లో అందరూ నన్ను నెగిటివ్ గానే చూశారు. నాగినను ముద్ర వేశారు. నా ఫోటో కట్ చేశారు. నెగిటివిటీకి మారుపేరన్నారు. హౌస్ బయట కూడా కాజల్ అలాగే ఉంటుందా అని అనుకున్నారు. వచ్చేటప్పుడు బిగ్ బాస్ ఒకసారి కాజల్ అని పిలిచి ఉంటే అది 237వ సారి అయి ఉండేది. వచ్చేటప్పుడు బిగ్ బాస్ కాజల్ మిమ్మల్ని అభినందిస్తున్నా అని చెప్పమని పదే పదే అడిగా, కానీ బిగ్ బాస్ ఏమీ చెప్పలేదు అంది కాజల్. నన్ను డిప్ప మీద కొట్టావని, అందుకే నేను నామినేట్ చేస్తున్నానని రవి అన్నప్పుడు నేను చాలా హర్ట్ అయ్యాను. చాలా సిల్లీగానే అనిపించింది. నామినేషన్స్ ముందు రోజు హౌస్ మేట్స్ అందరి దగ్గర రేపు నామినేషన్స్ ఎలా ఉంటాయని డిస్కస్ చేసేదాన్ని. అది నా క్యూరియాసిటీ మాత్రమే. బిగ్ బాస్ అంటే నాకు అంత పిచ్చి. నేను నామినేషన్స్ లో ఫాలో అయిన స్ట్రాటజీ ఏమిటంటే, నన్ను నామినేట్ చేసిన వారిని తిరిగి నామినేట్ చేసేదాన్ని. టిట్ ఫర్ టాట్, అంతే. అదే నా పాలసీ అంది కాజల్. జైలు నామినేషన్ సమయంలో తనను సేవ్ చేయమని మానస్ నాకు కళ్ళతో సైగ చేసినా, నేను శ్రీరామ్తో మాట్లాడాక మానస్ ను సేవ్ చేయలేకపోయానే, మానస్ నా మీద పెట్టుకున్న ట్రస్టును నిలబెట్టుకోలేకపోయానే అని చాలా బాధపడినా, షన్నుకు పే బ్యాక్ చేశానులే అని సర్ది చెప్పుకున్నా. సన్నీకి గెలవడం అంటే ఇష్టం, అందుకే సన్నీకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చేలా చూశాను అంతే కాజల్. బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగినా అది తెలుసుకోవాలనే నా క్యూరియాసిటీ. హౌస్ లో నువ్వు సంథింగ్ చేయాలనేది లక్ష్యంగా ఉండేది నాకు. నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాను, నన్ను అందరూ చూడాలి అనే ఫీలింగ్ నాది. అదే నా కోరిక. నాగార్జున గారు ఎదురుగా తప్పు చేసిన వాడిలా సన్నీ చేతులు కట్టుకుని నిలబడటం చూసి నాకు బాధ వేసి సన్నీ కోసం స్టాండ్ తీసుకున్నా. నా ఫ్రెండ్ కోసం నా పాయింట్స్ నేను చెప్పాను. నా ఇమేజ్ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలా పోర్ట్రేట్ అవుతుందనే భయం లేదు నాకు. నేను మనసులో ఒకటి పెట్టుకుని బయట మరోలాగా చెప్పలేను. నేను నాలాగే ఉన్నాను అంది కాజల్. 10వ వారం జెస్సీ అనారోగ్య కారణాలతో బయటకు వెళ్లేటప్పుడు నేను మానస్ నామినేషన్స్ లో మిగిలాం. ఇద్దరిలో మానస్ సేవ్ అయి నేను ఎలిమినేట్ అయినా పర్వాలేదు అనుకున్నా. ఎందుకంటే ఆ వారం నేను మానస్ ను సేవ్ చేయలేకపోయానే అనే ఫీలింగ్ పోగొట్టుకుంటే చాలు అనిపించింది నాకు అంది కాజల్. నేను మానస్ అన్ని ముగ్గురము టాప్ 5లో ఉండాలనుకున్నాం, కానీ నేను ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశాను. అందుకు బాధగానే ఉంది. సన్నీకే టైటిల్ గెలవాలనుకుంటున్నా. బిగ్ బాస్ గురించి పూర్తి అవగాహనతో నేను వెళ్ళాను కాబట్టి ఇప్పుడేం జరుగుతుందో అని హౌస్ మేట్స్ అందరూ నా దగ్గరకు వచ్చి అడిగేవాళ్ళు. ఆ అటెన్షన్ నాకు నచ్చింది కాబట్టి బిగ్ బాస్ గురించి అన్ని తెలుసుకుని వెళ్ళడం నాకు ప్లస్ అయింది. నేను అటెన్షన్ సీకర్ని అని ఒప్పుకుంది కాజల్. తర్వాత హౌస్ మేట్స్ గురించి హోస్ట్ అరియానాతో కాజల్ తన ఒపీనియన్స్ ఇలా షేర్ చేసుకుంది. ప్రియాంక గురించి మాట్లాడుతూ, ప్రియాంక వెరీ స్మార్ట్. ప్రియాంక నాకు అంత క్లోజ్ కాదు కాబట్టి నన్ను షటప్ అన్నా నేను పెద్ద ఫీల్ అవ్వలేదు. నాకు తెలుసు ప్రియాంకకు నేను నచ్చనని. పింకీకి మానస్ సన్నీ క్లోజ్, నాకు సన్నీ మానస్ క్లోజ్ కాబట్టి పింకీకి నాకు కనెక్షన్ లేదనే విషయం నేను పెద్దగా పట్టించుకోలేదు. అందుకే నేను సన్నీ మానస్ మాత్రమే ఒక గ్రూప్ అనుకునేదాన్ని అంది ప్రియాంక గురించి మాట్లాడుతూ కాజల్. తర్వాత జెస్సీ గురించి మాట్లాడుతూ, జెస్సీ మంచి గేమర్, నాకు బ్రదర్ లాంటి వాడు. నాకు గేమ్లో కొంత కన్ఫ్యూజన్ రావడానికి, మానస్తో ట్రస్ట్ ఇష్యూస్ రావడానికి జెస్సీ ఇచ్చిన సలహానే కారణం అని పేర్కొంది కాజల్. సన్నీ గురించి మాట్లాడుతూ, స్వీట్ హార్ట్. 3వ వారంలో సన్నీ సేఫ్ గా నామినేషన్ వేస్తున్నప్పుడు మంచిగా ఆడమని సన్నీతో గొడవ పడ్డా. మానస్ చెప్పడం వల్ల సన్నీ మీద నా ఒపీనియన్ మారడం, సన్నీ ఫెయిల్ అయ్యే విధానం చూసి నేను సన్నీతో కనెక్ట్ అయ్యాను. సన్నీతో మానస్తో గ్రూప్ గా ఉండడం నా స్ట్రాటజీ అయినా నాకు అది హెల్ప్ అవుతుందనే ధైర్యం ఉండేది నాకు వాళ్ళతో కంఫర్ట్ జోన్ ఉంది కాబట్టి నేను వాళ్ళతో క్లోజ్ గా మూవ్ అయ్యాను. టికెట్ ఫినాలే టాస్క్ లో నేను సన్నీతో గొడవ పడడం ఏదో ఒకటి చేయాలనే నా ఆలోచన. నేను ఖచ్చితంగా చెప్తున్నా, హౌస్ లో ఏదో ఒకటి చేస్తేనే, ఫుటేజ్ కంటెంట్ ఇస్తేనే కదా నేను కనబడేది. అదే నా ఇంటెన్షన్ ఫస్ట్ డే నుండి. సన్నీ తనను తాను చీప్ చేసుకుంటూ పక్కనుండే వాళ్ళను కూడా చేర్పు చేసేవాడు. నవ్విస్తాడు, గోల చూస్తాడు, గుడ్ గై అంది సన్నీ గురించి మాట్లాడుతూ కాజల్. నటరాజ్ మాస్టర్ గురించి మాట్లాడుతూ, జెన్యూన్ అనిపిస్తాడు, నాకు ఒళ్ళంతా కళ్ళు అనేవాడు. కాజల్ ఫిట్టింగ్ మాస్టర్ అని, అటెన్షన్ సీకర్ అని నటరాజ్ మాస్టర్ చెప్పిన వీడియో క్లిప్ చూపించారు కాజల్ కు అరియానా. అది తన ఒపీనియన్ కొట్టిపడేసింది నటరాజ్ మాస్టర్ ఒపీనియన్ గురించి మాట్లాడుతూ కాజల్. తర్వాత ఉమాదేవి గారి గురించి మాట్లాడుతూ, నా వల్ల బాగా ఇరిటేట్ అయ్యారు తను అని చెప్పింది కాజల్. అనీ మాస్టర్ గురించి మాట్లాడుతూ, ఎవరైనా హైలైట్ అవుతున్నారంటే వాళ్ళతో కాజల్ ఉండిపోతుంది. అది ఆమె గేమ్ స్ట్రాటజీ. చచ్చిపోయే వాళ్ళను కూడా నీ స్ట్రాటజీ ఏమిటో చెప్పి చచ్చిపో అంటుంది కాజల్ అని అనీ మాస్టర్ చెప్పిన వీడియో క్లిప్ ను అరియానా చూపించగా, అనీ మాస్టర్ నా మీద నెగిటివ్ ఇంప్రెషన్ పెట్టేసుకున్నారు కాబట్టి ఆమెతో నేను కనెక్ట్ కాలేదు. ఆమె నన్ను ఇమిటేట్ చేయడం నాకు నచ్చలేదు అని పేర్కొంది కాజల్. తర్వాత శ్రీరామ్ గురించి మాట్లాడుతూ, నా కజిన్ బ్రదర్ తీరు శ్రీరామ్లా ఉండేది. ఫస్ట్ వీక్ లోనే మా ఇద్దరికి గొడవ అయ్యింది. శ్రీరామ్ నువ్వు నన్ను బ్రో అన్నద్దు అన్నప్పుడు నేను చాలా హర్ట్ అయ్యాను.
టాస్కుల్లో స్ట్రాటజీస్ డిఫరెంట్గా ఉంటేనే నువ్వు అందరికీ కనిపిస్తావు అనేదే నా ప్లాన్. నా వల్ల శ్రీరామ్, రవి ఇరిటేట్ అయ్యేవాళ్ళు. నేనేం చేసినా వాళ్ళు ఇరిటేట్ అవుతారు, అయితే అవ్వండి అని నేను వదిలేసేదాన్ని. టాప్ 5లో శ్రీరామ్ థర్డ్ ప్లేస్లో ఉండాలి అని నేను కోరుకుంటున్నా. ఫస్ట్ సన్నీ అండ్ సెకండ్ ప్లేస్ మానస్కి రావాలని కూడా కోరుకుంటున్నా అంది శ్రీరామ్ గురించి మాట్లాడుతూ కాజల్. లోబో గురించి మాట్లాడుతూ, లోబోతో ఏదో తెలియని కనెక్షన్, గోల్డెన్ నెక్ కూడా నాకే ఇచ్చాడు. హౌస్లో ఎలా ఉండాలో, ఏం మాట్లాడాలో ఏమీ లోబోకు తెలియదు అని చెప్పింది లోబో గురించి మాట్లాడుతూ కాజల్. లహరి గురించి మాట్లాడుతూ, లహరి వచ్చినప్పటి నుండి నాకు నెగిటివ్ వైబ్ ఉండేది. జెస్సీతో తప్ప నాకు అందరితో గొడవలయ్యే అని ఒప్పుకుంది కాజల్. షన్ను గురించి మాట్లాడుతూ, కాజల్ ఇంట్లో నుండి వెళ్లిపోతే హౌస్లో గొడవలు తగ్గిపోతాయి అనే షన్ను స్టేట్మెంట్ నన్ను బాగా హర్ట్ చేసింది. అప్పడం కూడా అయినప్పుడు నేను సన్నీని సపోర్ట్ చేయడం షన్నుకు నచ్చలేదు. మనం ఒక్క మాట అంటే దాంట్లోంచి నెగిటివ్ ఇంటెన్షన్తో మరో స్టేట్మెంట్ బయటకు తీస్తాడు షన్ను. అది నాకు నచ్చేది కాదు. షన్ను కన్నా సిరి బెటర్ అనిపించేది. కమ్యూనిటీ పదం వాడి అనవసరంగా ఇష్యూ చేసుకున్నాని అని అనిపించింది నాకు. తర్వాత షన్ను లేబుల్ ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. షన్ను నాకు లెటర్ సాక్రిఫైస్ చేసినందుకు నేను జైలు టాస్క్లో తనను సేవ్ చేసి పేబ్యాక్ చేసేశాను. షన్ను టాప్ 5లో 5th ప్లేస్లో ఉండాలి అని అనుకుంటున్నా అంది కాజల్. ప్రియ గురించి మాట్లాడుతూ, ప్రియ కాజల్ గురించి చెప్పిన వీడియో క్లిప్ ప్లే చేశారు. నాకు కాజల్ కళ్ళు చూస్తేనే భయం వేస్తుంది. కాజల్కి అందరూ భయపడాల్సిందే. కాజల్ ఎత్తులు పై ఎత్తులు అలా ఉంటాయి. హౌస్ బయట కాజల్ ఇలాగే ఉంటుందా అని తెలుసుకోవాలనుకుంటున్నా నేను అంది ప్రియ. ఇలాగే ఉంటే నాకు 100 అడుగుల దూరంలో ఉండమని చెబుతా కాజల్కు నేను అంది ప్రియ. నాకు నచ్చని క్వాలిటీస్ కాజల్లో ఉన్నాయంటే కాజల్ ప్రతి ఒక్కసారి పర్సనల్ ఇష్యూస్లోకి వెళ్ళిపోతుంది. అందరి పర్సనల్లోకి దూరిపోతుంది. కాజల్ ప్రొవోకింగ్ మాత్రమే కాదు, డైరెక్ట్లీ పోకింగ్, పొడి చేస్తుంది. కాజల్ది ఫేక్ స్మైల్. కాజల్ అంటేనే ఫేక్, కంప్లీట్లీ ఫేక్. కాజల్ టాప్ 5లో ఉండకూడదు అనుకుంటున్నా. ఇంకా డిజర్వ్డ్ పీపుల్ ఉన్నారు అని ప్రియ చెప్పిన క్లిప్ చూసిన తర్వాత, ఐఎమ్ నాట్ ఫేక్, దిస్ ఈజ్ మీ. నేను హౌస్లో ఉన్నది నిజం. నేను నాలాగే ఉన్నాను. ప్రియ నా వెనుక ఇలా మాట్లాడడం నాకు డిస్టర్బింగ్గా ఉంది. నువ్వెప్పుడు ఇలా పాజిటివ్గా ఉండాలి అని హౌస్లో ప్రియ అనేవారు నాతో అని పేర్కొంది కాజల్. హమీదా గురించి మాట్లాడుతూ, హమీదాలో నాకు జెన్యూనిటీ కనిపించేది కాదు, బట్ షీ ఈజ్ స్వీట్ అండ్ బ్లంట్ అని చెప్పింది హమీదా గురించి మాట్లాడుతూ కాజల్. సరై గురించి మాట్లాడుతూ, 1 వీక్లో నాకు చాలా విషయాలు డిస్కస్ చేసింది. స్వీట్ హార్ట్, హౌస్లో ఉంటే మంచి ఫైట్ ఇచ్చేదని పేర్కొంది కాజల్. మానస్ గురించి మాట్లాడుతూ, నాకు చాలా ఇష్టం మానస్ అంటే. నాకు ఫ్రెండ్తో అన్ని డిస్కస్ చేసుకునే అలవాటు ఉంది. మానస్తో నేను వేరే హౌస్మేట్స్ గురించి మాట్లాడింది బ్యాక్ బిచ్చింగ్ కాదు, అది ఐడియాస్, ఒపీనియన్స్ షేర్ చేసుకోవడం మాత్రమే. మానస్ నాకు ఫ్రెండ్ కానీ పింకీ కాదు. మానస్ ఇచ్చిన మారల్ స్ట్రెంగ్త్ వల్ల నేను హౌస్లో బాగా ఉన్నా. ఎక్కువ మాట్లాడితే ఫుటేజ్ కంటెంట్ వస్తుందన్న మాట నిజమే, కానీ మానస్ తక్కువ మాట్లాడినా చాలా క్యాలిక్యులేటివ్, మైండ్ గేమ్ చాలా బాగా ఆడతాడు, వెరీ రిజర్వ్డ్. కాబట్టి సన్నీతో నాతో మంచి కనెక్షన్ ఉండడం వల్ల అది వర్కౌట్ అవుతుంది. తను టాప్ 5లో రావడానికి అది మానస్కు హెల్ప్ అవుతుంది అనిపించింది నాకు అని పేర్కొంది. అంతేకాకుండా ఒక మరలు చెప్పాలంటే మానస్ స్వీట్ హార్ట్, బెస్ట్ ఫ్రెండ్ నాకు అని చెప్పింది కాజల్. విశ్వ గురించి మాట్లాడుతూ, చాలా జెన్యూన్, ప్యూర్ సోల్ అని చెప్పింది కాజల్ మొదట. తర్వాత విశ్వ కాజల్ గురించి మాట్లాడిన వీడియో క్లిప్ చూపించారు. కాజల్కు ఇతరుల గేమ్ స్టడీ చేయడానికి సరిపోతుంది. ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ క్యారీ చేయడం నాకు నచ్చేది కాదు. మనం కొట్లాడితేనే మనకు ఫుటేజ్ వస్తుంది నాకు చెప్పేది. లోబో సీక్రెట్ నుండి బయటకు వచ్చి సన్నీ నువ్వు వేరే లెవెల్లో ఉన్నావని చెప్పగానే అప్పటి వరకు సన్నీతో గొడవ ఉన్నా లోబో ఆ మాట చెప్పిన తర్వాత సన్నీతో క్లోజ్ అయింది అని విశ్వ చెప్పడం విని నేను లోబోను అప్పుడు నమ్మడం నాకే ఆశ్చర్యంగా అనిపించింది. అందరూ నేను కానిదాన్ని నెగిటివ్గా ఊహించుకున్నారు. నేను అందరికీ అలా ఎందుకు నెగిటివ్గా అనిపించానో హౌస్ నుంచి బయటకు వచ్చాక బిగ్ బాస్ 5 ఎపిసోడ్ చూసి నేను అనలైజ్ చేసుకుంటా అని పేర్కొంది కాజల్. సిరి గురించి మాట్లాడుతూ, సూపర్ క్యూట్, సూపర్ స్వీట్, నవ్వినా మాట్లాడినా ఏడ్చినా బాగుంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా ఎమోషనల్. క్రమక్రమంగా షమ్మి వల్ల షీ లాస్ట్ హర్ ఇండివిజువాలిటీ అనిపించింది నాకు. టాస్కుల్లో సిరికి సన్నీకి టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. టాస్కుల్లో సన్నీ రాక్షసుడు, సిరి రాక్షసి. మామూలుగా చాలా ఫన్నీగా ఉంటారు, కానీ టాస్కుల్లో విజృంభిస్తారు ఇద్దరు. ఒకే రకమైన మెంటాలిటీ ఇద్దరిది కాబట్టి సన్నీ సిరి టాస్కుల్లో గొడవ పడతారు. సిరి టాప్ 5లో 4th ప్లేస్లో ఉండాలని కోరుకుంటున్న అంతే కాజల్. తర్వాత శ్వేత గురించి మాట్లాడుతూ, వెరీ పాజిటివ్ పర్సన్, వెరీ క్లీన్, ప్యూర్ అట్ హార్ట్. కాజల్ అక్కడివి అక్కడివి క్యారీ చేస్తుందని అని శ్వేత చెప్పిన వీడియో క్లిప్ చూపించగా, శ్రీరామ్ కెప్టెన్ కావాలని నేను సపోర్ట్ చేద్దామనుకుని శ్వేతకు స్టాప్ చేశాను అంది కాజల్. తర్వాత రవి గురించి మాట్లాడుతూ, బెండకాయ దొండకాయ రవి నా గుండకాయ అని సరదాగా రవితో అనేదాన్ని.
రవి నేను బయట ఫ్రెండ్స్ అయినా హౌస్లో ఆ ఫ్రెండ్లీ వైబ్ అసలు రాలేదు నాకు. జెన్యూన్గా అసలు అనిపించలేదు నాకు. కాజల్ స్పైస్ కోసం ఇంట్లో చాలా గొడవలు చేసింది. ఇంట్లో హార్మోని పాడు చేసేది. కాజల్ గేమ్ చేంజర్ కాదు, గేమ్ డిస్టర్బర్. కాజల్ అల్లకల్లోలం చేసేసింది. హౌస్లో కాజల్ కన్నా స్మార్ట్గా ఆలోచించేవాళ్ళు ఉండడం వల్ల ఎక్కడో ఏదో దొరికిపోతుంది కాజల్ అని రవి కాజల్ గురించి చెప్పిన వీడియో క్లిప్ చూపించగా అందరూ కాజల్ స్ట్రాటజీస్ ప్లాన్ చేసిందనుకున్నారు. నేను నాకేమనిపిస్తే అది చేశానంతే. కెప్టెన్సీ టాస్క్ లో నేను సపోర్ట్ చేసింది సన్నీకే, కానీ గేమ్లో ఫ్లోలో రవికి సపోర్ట్ చేస్తున్నా అన్న అంతే. రవి గురించి ఒక మాటలో చెప్పాలంటే హీ లాస్ట్ హిస్ సోల్ ఇన్ ద హౌస్ అని చెప్పింది కాజల్. రవి నేను ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు రవికున్న పాపులారిటీతో రవి సేవ్ అయి నేను ఎలిమినేట్ అయి పోతాననుకున్నా, కానీ రవి ఎలిమినేట్ అవుతాడు నేను అసలు ఊహించలేదు అంది కాజల్. తర్వాత థమ్స్ డౌన్, హార్ట్ ఎమోజీ, పంచ్ ఎమోజీలు ఎవరికిస్తారని అరియానా అడగగా కాజల్ టాప్ 5లో షన్ను బదులు నేను ఉండాల్సింది. షన్నుకు టాప్ 5లో ఉండే అర్హత లేదు. షన్ను లేబులింగ్ వల్లే నేను ఎలిమినేట్ అయ్యానని నాకు అనిపిస్తోంది. అందుకే థమ్స్ డౌన్ ఎమోజీని షన్నుకి ఇస్తానని చెప్పింది కాజల్. నన్ను హౌస్లో అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తి మానస్ మాత్రమే. అందుకే హార్ట్ ఎమోజీని మానస్కి ఇస్తున్నా. ఇక సన్నీ విన్నర్ అని ఫిక్స్ అయ్యాం కాబట్టి అంది కాజల్. నన్ను బ్రో అనవద్దని అన్నాడు కాబట్టి శ్రీరామ్కు పంచ్ ఎమోజీ ఇస్తున్నా అని చెప్పింది కాజల్. తర్వాత టాప్ 5 పొజిషన్స్ ఎలా ఉండబోతున్నాయని అరియానా ప్రశ్నిస్తే ఫస్ట్ ప్లేస్ లో సన్నీ, సెకండ్ పొజిషన్ లో మానస్, థర్డ్ పొజిషన్ లో శ్రీరామ్, ఫోర్త్ పొజిషన్ లో సిరి, ఫిఫ్త్ పొజిషన్ లో షన్ను ఉంటారని కాజల్ స్పష్టం చేసింది. కాజల్ తో అరియానా బజ్ ఇంటర్వ్యూ హైలైట్ గా చెప్పుకోవాలంటే కాజల్ టాప్ 5లో ఉండాలనుకున్న 14వ వారం ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. హోస్ట్ అరియానా ప్రశ్నలకు కాజల్ స్పాంటేనియస్ గా సమాధానం చెప్పింది. ఒక్కొక్క హౌస్మేట్ గురించి కాజల్ తన మనసులోని మాటను షేర్ చేసుకున్నట్లే అనిపించింది నాకు. సన్నీ టైటిల్ విన్నర్ అని, రన్నర్ మానస్ అని, థర్డ్ పొజిషన్ లో శ్రీరామ్, ఫోర్త్ పొజిషన్ లో సిరి, ఫిఫ్త్ పొజిషన్ లో షన్ను ఉండాలని తాను కోరుకుంటున్నది కాజల్. కాజల్ దృష్టిలో షన్ను బదులుగా తాను టాప్ 5లో ఉండవలసిన దానని, అందుకే షన్నుకు థమ్స్ డౌన్ ఎమోజీని ఇస్తున్నది కాజల్. తనను హౌస్లో అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తి మానస్ అని, అందుకే మానస్కు హార్ట్ ఎమోజీ ఇస్తున్నది కాజల్. తనను బురో అనవద్దని చెప్పినందుకు శ్రీరామ్కు పంచ్ ఎమోజీని ఇస్తున్నది కాజల్. కాజల్ దృష్టిలో ప్రియాంక ఈజ్ వెరీ స్మార్ట్, తనతో జీరో కనెక్షన్. జెస్సీ మంచి గేమర్, తనకు బ్రదర్. సన్నీ స్వీట్ హార్ట్, ఎంటర్టైనర్, టైటిల్ విన్నర్, టాస్కుల్లో రాక్షసుడు. నట్రాజ్ మాస్టర్ జెన్యూన్ లాగానే అనిపించాడు. ఉమాదేవి తన వల్లే ఇరిటేట్ అయిన వ్యక్తి. అనీ మాస్టర్ నో కనెక్షన్, తనను ఇమిటేట్ చేయడం నచ్చలేదు తనకు. శ్రీరామ్ నన్ను బురో అనడం తనను హట్ చేసింది. తన వల్ల ఇరిటేట్ అయ్యే మరో వ్యక్తి శ్రీరామ్. లోబోకి ఏమీ తెలియదు. లహరి తనతో నెగిటివ్ వైబ్. షన్ను లేబులింగ్ రెడీగా ఉంటాడు, టాప్ 5కు అర్హత లేనివాడు. ప్రియా తనపై ప్రియ ఒపీనియన్ కరెక్ట్ కాదు. హమీద స్వీట్, బ్లంట్ బట్ నో జెన్యూనిటీ. సరియు స్వీట్ హార్ట్. మానస్ స్వీట్ హార్ట్, బెస్ట్ ఫ్రెండ్, క్యాలిక్యులేటివ్, మైండ్ గేమర్, రిజర్వ్డ్. విశ్వ చాలా జెన్యూన్, ప్యూర్ సోల్. సిరి సూపర్ క్యూట్, సూపర్ స్వీట్, స్ట్రేట్ ఫార్వర్డ్, ఎమోషనల్, టాస్కుల్లో రాక్షసి. శ్వేత వెరీ పాజిటివ్ పర్సన్, వెరీ క్లీన్, ప్యూర్ హార్ట్. రవి హీ లాస్ట్ హిస్ సోల్ ఇన్ ద హౌస్. తర్వాత టాప్ 5లో తనకు స్థానం దక్కనందుకు కాజల్ చాలా డిసప్పాయింట్ అయినట్లు అనిపించింది నాకు. సిల్లీ రీజన్స్ తో నన్ను నామినేట్ చేయడం నాకు నచ్చేది కాదు అంది కాజల్. ఫుటేజ్ కోసం, అందరి అటెన్షన్ కోసం నేను హౌస్లో అన్ని విషయాల్లో జోక్యం చేసుకునేదాన్ని అని ఒప్పుకుంది కాజల్. నేను ఎక్కువగా అందరికీ కనబడాలని హౌస్లో నా ప్రవర్తన ఉండేదని కూడా కాజల్ యాక్సెప్ట్ చేసింది. బిగ్ బాస్ అంటే తనకు పిచ్చి అని, బిగ్ బాస్ తన పెద్ద క్రేజీ ఫ్యాన్ అని కూడా చెప్పుకుంది కాజల్. తనను నామినేట్ చేసే వాళ్ళని తిరిగి నామినేట్ చేయడం తన స్ట్రాటజీ అంది కాజల్. సన్నీకి గెలవడం అంటే ఇష్టమని చెప్పిన కాజల్, గెలవడం ఎవరికైనా ఇష్టంగానే ఉంటుందని, గెలవకపోవడం ఎవరికి ఇష్టముండదని గ్రహించలేకపోవడం నాకు వింతగా అనిపించింది. తాను మానస్ సన్నీ గ్రూపుగా గేమ్ ఆడామని ఒప్పుకుంది కాజల్. హౌస్ బయట తను ఎలా ఉన్నానో హౌస్లో కూడా అలాగే ఉన్నానన్న కాజల్ మాటల్లో నిజం లేదని నా అభిప్రాయం. హౌస్ నుండి బయటకు వచ్చిన జెస్సీ ఇచ్చిన సలహా వల్లే తన గేమ్లో కొంత కన్ఫ్యూజన్ వచ్చిందని, దానివల్లే మానస్కు తనకు ట్రస్ట్ ఇష్యూస్ వచ్చాయని చెప్పుకుంది కాజల్. టికెట్ టు ఫినాల టాస్కులు తాను సన్నీతో గొడవ పడ్డం, హౌస్లో ఉండి ఏదో ఒకటి చేస్తేనే తన మీద ఫోకస్ ఉంటుందని, తాను ఎక్కువసేపు కనబడతానని తెలుసు కాబట్టి అలా చేశానని ఒప్పుకుంది కాజల్. దీనిని బట్టి కాజల్ అటెన్షన్ సీకర్, అటెన్షన్ గ్రాబర్ అని స్పష్టమవుతోంది. హౌస్లో ఎవరైనా డిఫరెంట్గా ఉంటేనే హైలైట్ అవుతారని, తెలిసి కావాలని అన్ని విషయాలు జోక్యం చేసుకునేదాన్నని, అదే ఫస్ట్ నుండి తన ప్లాన్ అని కాజల్ ఒప్పుకోవడం కాజల్ ఫేక్ నేచర్ను స్పష్టం చేస్తోంది.
ఇంటర్వ్యూలో కాజల్ హౌస్లో అందరికీ తాను ఎందుకు నెగిటివ్గా అనిపించానో ఎపిసోడ్ చూశాక అనలైజ్ చేసుకుంటానని చెప్పడం బట్టి కాజల్ హౌస్లో ఎంత అన్పాపులరో స్పష్టమవుతోంది. బిగ్ బాస్ హౌస్లో కాజల్ ఎక్కువ వారాలు ఉండడానికి చేయని ప్రయత్నం లేదు. కాజల్ బజ్ ఇంటర్వ్యూలో కూడా శ్రీరామ్పై విషయం చుమ్ముతూ పంచివ్వడం, అది నన్ను బ్రో అని పిలవద్దని చెప్పినందుకని చెప్పడం బట్టి కాజల్కు శ్రీరామ్ పట్ల ఉన్న ద్వేషభావాన్ని స్పష్టం చేస్తోంది. 98వ ఎపిసోడ్లో మోటార్ సైకిల్ టాస్క్లో సంచాలకుగా కాజల్ దారుణంగా ఫెయిల్ అయి ఫ్రెండ్ సమీని అక్రమంగా విన్నర్ చేసిన విషయాన్ని హోస్ట్ అరియానా కాజల్ను ప్రశ్నించి ఉంటే హౌస్లో కాజల్ నిజ స్వరూపం మరోసారి బిగ్ బాస్ 5 బజ్ ప్రేక్షకులు కూడా తెలిసి ఉండేది నా అభిప్రాయం. అంతేకాకుండా టాప్ 5లో ఉండాలనుకున్న కాజల్ ఏ టాస్క్లో బెస్ట్ ఎఫర్ట్ ఇచ్చిందో, ఏ టాస్క్ గెలిచిందో, కెప్టెన్సీ టాస్క్లో కూడా ఎందుకు సీరియస్గా ఆడలేదు అరియానా అడిగి ఉంటే కాజల్ టాస్క్లో పరమ వీక్ అని స్పష్టమై ఉండేదని నా అభిప్రాయం. తనకన్నా స్ట్రాంగ్ ప్లేయర్స్ ఎలిమినేట్ అయినా ఎప్పుడూ ఎలిమినేటెడ్ కావాల్సిన కాజల్ ఏ ఎండకా గొడుగు అన్నట్లుగా మాస్క్ వేసుకుని హౌస్లో 14 వారాలు గడిపిందని బజ్ ఇంటర్వ్యూ 1 లైన్ సమరీగా చెప్పవచ్చు. బిగ్ బాస్ తో వచ్చిన ఇమేజ్ ను, పాపులారిటీని జాగ్రత్తగా కాపాడుకుంటూ మంచి అవకాశం దక్కించుకుని తన వృత్తిలో మరింతగా కాజల్ రాణించాలని కోరుకుందాం. శ్రీహరి టాక్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బిగ్ బాసే కాదు, బిగ్ బాస్ ముగిశాక కూడా విభిన్న అంశాలపై పబ్లిష్ అయ్యే నా టాక్స్ మరియు రివ్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను తప్పనిసరిగా ప్రెస్ చేయండి. ఇంకా ఏ అంశాలపై నా ఛానల్లో టాక్స్ మరియు రివ్యూస్ కోరుకుంటున్నారో మీ కమెంట్స్తో పాటు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ జ్ఞానం గారి శ్రీహరి.